द्वादशरन्दरेश्वरे स्वाहा विघ्नाधीश प्रसादान्द्र भजा दुःखाद्यमावरण विक्रमात् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं भगवान् विष्णो मङ्गलं मधुसूदना मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलं गरुडध्वजा वेदवेदान्त वेद्याजमेघस्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపత్ముక్తలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద కళ్యాణం ప్రాప్యతి అంటే ఎవరికి అయితే శుభాన్ని చేకూర్చాలనుకుంటాడో భగవంతుడు కళ్యాణం అనే ఘట్టాన్ని దాన్ని ఒక వేదికగా భగవంతుడు ఎప్పుడూ కూడా అందరూ కూడా భక్తుల మధ్యలోకి భగవంతుడు ఉత్సవమూర్తిగా వస్తాడో ఆ ఉత్సవమూర్తిగా చక్కగా తిరుమాడ వీధుల్లో తిరిగేటటువంటి స్వామివారు ఎప్పుడైతే ఆ రంగనాయక మండపాన్ని దాటి కళ్యాణోత్సవ మండపానికి వస్తాడో భగవంతుడు వరుడైపోతాడు, అమ్మవార్లు వధువులైపోతారు. ఆ విధంగా ఆ అమ్మవార్లకి కన్యాదాతలుగా కూర్చోడానికి సంకల్పం చేసి ఆ యొక్క కన్యాదాతలు ఆ అమ్మవారిని కన్యాదానం చేసే సమయంలో ఆహా మా అమ్మాయిని చక్కగా ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడికి ఇస్తున్నానే అని ఆ యొక్క ఆనందంతో భగవంతుని చక్కగా చూస్తూ అన్ని లోకాలని పరిపాలించే భగవంతుడికి ఈ యొక్క అమ్మవారిని ఇరువురిని కూడా చక్కగా ఇస్తున్నాము అని చెప్పి మనసారా భగవంతుడిని చక్కగా కొలుచుకోవడమే కళ్యాణంలో ఉండేటువంటి గొప్ప విషయం. ఆ భగవంతుణ్ణి నిత్యాయ నిరవధ్యాయ అంటున్నది. భగవంతుణ్ణి వేదం కూడా వర్ణించి అనంతావై వేదం అనేటటువంటిది అనంతము భగవంతుడి రూపం అని చెప్పింది. వేదము అనంతమే, సాగరము అనంతమే, అలానే శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహము అనంతమే. అట్టి అనంతమైనటువంటి అనుగ్రహం కన్యాదానం చేత ఎంతో గొప్పగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందగలం. కళ్యాణంలో మాత్రమే అటువంటి ఒక ఫలితాన్ని మనం పొందగలం. అట్టి కన్యాదాతలుగా కూర్చున్నటువంటి యజమానులు ఎవరైతే చక్కగా ఈ కళ్యాణానికి సంకల్పించి భగవంతుడి కళ్యాణం జరిపించుకోవాలి సిద్దిపేటలో అని చెప్పి అనుకున్నారో వారందరి దగ్గరికి కూడా చక్కగా రక్షాబంధన అంటే మన్ని రక్షించడానికి భగవంతుడు ఇచ్చేటువంటి దివ్య అనుగ్రహం అన్నమాట. అందరూ కూడా కట్టించుకొని భగవంతుడు ఇప్పుడు వరపూజ పెళ్లి కొడుకుగా మారినటువంటి భగవంతుడిని ఏ విధంగా మనం చూస్తాం. మన యొక్క ఇళ్లలో మన యొక్క అమ్మాయి యొక్క ఇంట్లో ఎప్పుడైతే అమ్మాయిని స్వామి ఎలాంటి వారు అంటే ఇప్పుడు స్వామివారు పాద ప్రక్షాళన చేస్తున్నప్పుడు మీరు వింటారు బ్రహ్మ కడిగినటువంటి పాదం అనమాట. బ్రహ్మదేవుడు అందరికీ పితామహుడు, పితామహ అని చెప్పి పేరు అన్నమాట బ్రహ్మదేవుడికి, తాతయ్య గారు అని చెప్పి. మరి ఆ పితామహుడు ఎవరిని నమస్కరిస్తాడయ్యా అంటే ప్రపితామహుడికి, ఆయనే ఈయన స్వామివారు. ఆ బ్రహ్మదేవుడు ఆ పాదాలను చూడగానే లలితమైనటువంటి ఆ యొక్క పాదాలను చూసి ఆ బ్రహ్మదేవుడు ఆహా ఈ నా యొక్క లోకానికి పాదాలు వచ్చాయి అని చెప్పి స్పృశిస్తూ ఆ పాదాలను తాకడమే నా యొక్క జీవితానికి ధన్యత అని చెప్పి ఆ క్షణానికి ఎంబటిని ఆయన ఆ స్వామివారి యొక్క పాదాలను కడిగాడు. అట్టి దివ్యమైనటువంటి వరపూజలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆ వరపూజలో భాగంగా పాద ప్రక్షాళన, మీ యొక్క అమ్మవారికి స్వామివారికి ఇరువురికి కూడా వస్త్ర సమర్పణ, అర్చుకులం మేము కన్యాదాతగా చక్కగా ఈనాడు మన మహాభాగ్యము. ఏ యొక్క కొండపైనైతే మనందరం కళ్యాణంలో ఒక కొద్దిసేపు అక్కడ కూర్చొని ఆ ప్రసాదం తీసుకుంటే చాలు అనుకుంటామో ఆ తాళ్లపాక స్వామి వారు నిత్యం అక్కడ కన్యాదానాన్ని నిత్యం చేస్తూ ఉంటారు. ఆయన చేతుల ద్వారా ఈ రోజు మనం మన అమ్మవారిని మన స్వామివారికి చక్కగా ఇచ్చుకునేటటువంటి దివ్య అనుగ్రహము స్వామివారి ఈరోజు సిద్దిపేటలో మనందరికీ కల్పించాడు. మరి ఆ యొక్క వరు పూజలో మరి వరుణ్ణి మన అందరం కూడా సత్కరించుకోవాలి కదా. అందుకని స్వామివారికి పాద ప్రక్షాళన, వస్త్ర సమర్పణ, మధుపర్కం అనేటటువంటి నైవేద్యాన్ని భగవంతుడికి ఇప్పుడు ఇచ్చి ఆ యొక్క కన్యాదానానికి ముందు ఉండేటటువంటి కొన్ని ఘట్టాలలోకి మనం ప్రవేశిద్దాం. ఇప్పుడు మీ వద్దకు రక్షాబంధనం వస్తుంది. కార్యక్రమాన్ని చూస్తూ ఆ రక్షాబంధాన్ని ధరించి చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని అందుకోవడానికి నామస్మరణ చక్కగా చేస్తూ ముందుకెళ్ళాలి. అనండి గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవిందా గోవిందా. అస్యాం సుబుద్ధౌ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం వరపూజం చ కరిష్యే. బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మ కడిగిన
ओम राष्ट्रपतस्याचार्य संधिमात्वज्ञोषकं राष्ट्रपति सम्राट संधिमात्वज्ञोषकं राष्ट्रपतस्यरिपज्ञ संधिमात्वज्ञोषम् नमस्ते रक्षा आयान्तो देवाः पितृभिः सह त्रास्मिक्कुस्थले सन्निनं दत्तलिप्ते आपः पादावने जनेऽर्पिषन्तं नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य सानि विराजो दोहोऽसि विराजो दोहमशीयमवपत्याय विराजा सहस्रमूर्तये सहस्रपादाक्षिरोह बाहवे सहस्रनाम्ये पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः आपः पादावने जनेऽर्पिषन्तं नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य सानि गलैर्यं मधुरिमागं समेत पश्यता सौभाग्यमस्ये सद्दाराधास्त्वं विपरीतना समुच्चाकल्पकाङ्गृण दशास्यां पुत्राराधीः पतिमेकादशं कृते मधुरिमागं समेत पश्यता मधव्यं परमन्नाद्यं वीर्यं तेनाहं मधुनामधव्येन परमेनान्नाद्येन वीर्येण परमाभ्याम् उष्णहस्ताभ्याम् सर्वं वेवाहि स्वामाधनुराविशा शिवो माधनुराविशा परमेनान्नाद्येन वीर्येण परमान्नाथमधव्यासानि सेवनागान्नाद्याय प्रास्नामि योगे योगे नमस्तरं वाजे वाजे हवामहे सखादिन्द्रमोदये आपो भवन्तु वीरये కళ్యాణంలో సుముహూర్తం అంటాం.
దివ్యమైనటువంటి మానవులందరికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విశేష విషయం. ఒక ముహూర్తం అనేటటువంటిది ఉంటుంది, అయితే భగవంతుడికి ముహూర్తం అనేటటువంటిది ఏది ఉండదు. భగవంతుడు ఆయనయే కాలరూపం, కాలోహి ఆయనే అని చెప్పి చెప్తాడన్నమాట భగవద్గీతలో. కాలోహి బలవాన్ కర్త, భగవంతుడు అత్యంత బలీయమైనటువంటి కాలస్వరూపంలో ఉంటాడు. మరి ఆ భగవంతుడి యొక్క సమక్షంలో ఆయన యొక్క కళ్యాణంలో మనందరం కూడా సుముహూర్తానికి నిత్యం కూడా వధూవరులు ఒకరు చాలా అంటే జీలకర్ర బెల్లం అనేటటువంటి సుముహూర్తానికి ఇప్పుడు పెడతాం. దివ్యమైన లగ్నాష్టకములు చక్కగా చదివి భగవంతుడి యొక్క పరస్పర అమ్మవారిని స్వామివారికి చూపించేటటువంటి దివ్య ఘట్టాన్ని మనందరం ఇప్పుడు చక్కగా వీక్షిద్దాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దేవ బలం తదేవ లక్ష్మీ పదే దేహ్రియగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీ సాకేతపురీశ్వరే దశరథే పుత్రీయనాం యద్ధరే క్షీరాన్నం ప్రతిపాదయద్యది గతం దిష్ట్యావధూభ్య స్వయం కృత్వాత్మానమవాతరక్షితితలే యోసౌ చతుర్థా హరిః స శ్రీమాన్ జగదేకమోహనవపుర్ దద్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీకంఠాంబుజ సంభవాది వినుదస్యాంజోచ్యుత శాశ్వతః సంఫుల్లామలపుండరీకనజనః పుణ్యః పురాణః పుమాన్ లోకేశः శ్రుతిజోరసోమగహరో మత్స్యావతారో హరిః శ్రీమాన్ సింహగిరీశ్వరः కరుణయా దద్యాత్ సదా మంగళం. సులగ్నే శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీ భూమి విలసస్సు పాష్టయుగల చక్రాది దివ్యాయుధ శ్రీ వైఖానస వైదికార్చన విధి బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్ర వందిత పద శ్రీ వెంకటాద్రి అవతారోచ్చరే. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన పాటీనః కమటో వరాహృహరి కళ్యాణదాయీ వటుః భార్గవ్యో రఘునాయకో యదుపతిర్బుద్ధస్య కల్కీతివత్ బ్రహ్మాదిస్తుతనామ రూప విలసద్దేవో జగద్రక్షకః పాయాత్మో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సావధాన సుముహూర్తే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీ సోనాంభుజ గర్వభంజనలనేత్రో ఫలస్వానుజో దాసార్హ పురుషోత్తమో కిల జగద్వంద్య సుభద్రావరః ఆశానాథ కిరీట భూషిత పదో నీలాద్రివాస శుభా దీశో వశుభమాతనోతు భగవాన్ అర్చావతారోచ్చరే. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన కళ్యాణైక విలక్షణే మణిమయే కళ్యాణ సన్మంటపే కళ్యాణాంక సులక్షణాం నవవధూం కళ్యాణ రూపం వరం కళ్యాణాత్మక వాచికంధర విభుః కళ్యాణ లక్ష్మీయుతః కళ్యాణం సతతం కరోతు భగవాన్ అస్మిన్ వివాహోత్సవే. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన స్వస్తి శ్రీ కల్పద్రుమ కామ కవి చింతారత్న నిర్జన వీల్లితస్య మంజరీ కృతభిర్నవమంజరీ లాలితస్య గంగాది మహాతరంగిని సంగ సముద్భూత మంగళ భంగ శృంగారస్య సకల గుణాదానపజః పారావారస్య మధ్యప్రదేశే హారమీహార పటీర కర్పూర ప్రభా ధగ ధగాయమాన ధవల ద్వీపే సంతాన సంతతోధ్యాన పరివృతే దేవతామృత పరిపూరిత పరిఘావలయితే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవరత్న విచిత్రిత తోరణ ద్వార శోభిత వివిధ సౌధ విభ్రాజిత
విరాజితే వైజయంతి కాంతి నిరంతరిత నభో మండలే విలాసిని సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే దివ్య నగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్సేనాది ప్రధాన కింకర మందిర సందోహ విస్తృతే నిరీక్ష జయ విజయాని ద్వారపాలక సంరక్షిత బహుళజన పరివారస్య బహిరంగన చిత్ర విచిత్ర రత్న స్తంభ సహస్ర భాస్వత్ తేజో విశేష విస్ఫూర్జిత మహనీయ సభా మండప మధ్యస్థ మహాసింహాసనాధి రూఢస్య శ్రీ వేద్యమాన చామరస్య మహేంద్రాది త్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత ఘూర్ణాయమాన సభా సన్నివేశస్య ప్రవర్తన దివ్య శ్రీ నందనావలోకన సావధాన చతురస్య కోటి సౌందర్య ధుర్యస్య ఉత్ఫుల్ల పుండరీక విశాల లోచనస్య బాహుడ పావిర్భూత సింహ చక్ర గదా భయ భరితస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః అనుగ్రహ ప్రసాదేన అస్మిన్ వైవాహికోత్సవ సమయే లగ్న హోరాద్రే కాన నవాంస ద్వాదశాంస త్రింశాంస త్రింశదంసకాః నిరంతరమనుకూలాః శోభనాః సర్వే గ్రహాః సునక్షత్రాః శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుప్రసన్న సుముహూర్తా భవంతు ఓం ధ్రువతావరుణో ధ్రువం దేవో బృహస్పతి అఘోర చక్షుర దిగ్నే దిశవాపదిభ్యః సుమనాః స్వర్చాః ధ్రువం దేవో బృహస్పతిః అఘోర చక్షుర దిగ్నే దిశవాపదిభ్యః సుమనాః స్వర్చాః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువేణ విశాభిషోమం వృషావశీ జీర్ణధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ప్రసుక్మంతానియసానస్య సక్షణి వరే బిర్వరాగం అభిషప్రసీదతా వృక్షరాజవస్సత్వబద్ధాయే సఖాయో నందనో వరేయం అభ్రాతుభ్యేం వరుణాపరిఘ్నేం బృహస్పతే మానో హి గుంసేర్జాతవేదో కామశ్వం పురుషం జగతో సంరాజం చ వినాదం చ అభిశ్రేర్యాదనో గృహే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి ఘట్టానికి మనందరం చేరుకున్నాం. అయితే సామాన్యంగా మనం ఏ దేవాలయంలోకైనా వెళ్తే ఆ సమయానికి టికెట్ కొనుక్కుంటే కూర్చొని ఇస్తారు, అయిపోగానే మనందరికీ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని ఇచ్చి పంపిస్తారు. అయితే కొండపైన అట్లా కాదు. భగవంతుడు తనకు తానుగా ఎంచుకున్నటువంటి వంశమైనటువంటి అన్నమాచార్య స్వామి వారి యొక్క వంశస్థుల చేత నిత్యం కూడా అక్కడ కన్యాదానాన్ని జరిపించుకుంటూ ఉంటాడు భగవంతుడు. అయితే మన సిద్దిపేటలో ఈరోజు మనం ఆ యొక్క స్వామివారి దగ్గర నిత్యం కూడా సన్నిహితంగా మిత్రుడిగా ఆ యొక్క భగవంతుడి కోసం నిరంతరం కూడా గానం చేసినటువంటి తాళ్లపాక వంశీయులైనటువంటి 12వ తరమైనటువంటి హరినారాయణాచార్యుల గారి చేత మనం ఈనాడు కన్యాదానాన్ని జరిపించుకోవటం, సాక్షాత్తుగా వారు తిరుమల నుంచి రావటం, ఇప్పుడు ఆ యొక్క కన్యాదానాన్ని మీ అందరి తరపున ఆయన కూర్చొని ఆ స్వామివారి కోసం ఈ యొక్క కన్యాదానాన్ని మనందరం జరిపించుకోవడం మన మహద్భాగ్యం. కేవలం అన్నమాచార్య స్వామి వారి యొక్క వంశస్థులే ఇక్కడికి రాలా తిరుమల నుంచి.
స్వామివారి యొక్క దివ్య విగ్రహాలు కూడా అక్కడి నుంచి వచ్చాయి. అందుకనే భగవంతుడు ఆ యొక్క వంశస్థుల్ని అక్కడి నుంచి కోరుకొని కన్యాదానాన్ని జరిపించుకుంటున్నాడు. అది విశేషం. కాబట్టి చక్కగా మనం ఆ యొక్క కన్యాదాన మంత్రాలు మీరందరూ వింటమే మహద్భాగ్యమైనటువంటి విషయం. అక్కడ తిరుమలలో చదువుకున్నటువంటి ధర్మగిరి వాళ్ళము మేమందరం వచ్చాం. మేము తిరుమల వాళ్ళమే, స్వామివారు తిరుమల వారే. పవన్ గారు కూడా తిరుమల నుంచి ఆ యొక్క స్వామివారిని తెప్పించారు. ఆ తిరుపతి స్వామివారిని నిత్యం గానం చేసేటటువంటి పవన్ గారి ద్వారా అంటే అంతా తిరుమల వైభవమే ఇక్కడ కనిపిస్తున్నది. సిద్దిపేటను తిరుమలగా మార్చేశారు మీరంతే కొద్దిసేపటి వరకు. చక్కగా కన్యాదానాన్ని మనం జరిపించుకుందాం. దివ్య మంత్రాన్ని వింటూ కన్యాదానాన్ని మనం చక్కగా చేద్దాం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే వాయువాకాశ మహదౌతాక్ష సప్తావరణేరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానందాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానా సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్షలోకానాం అధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపదామణి మండల మండిరే పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దంత సుండాత్తండోత్తంబిదే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధపర్జలకావతి యశోవతి త్యష్టదేవ పరే విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతి వర్ణ వాయు కుబేర ఈశానాఖ్యాష్టలోక పాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే సురా సద్భిర్దశ క్షీర శుద్ధోదకాక్ష సప్తార్ణవ పరివృతే చక్రోంజ శాకశాల్మణి సప్తనాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమద్రుక్షవద్వింధ్య పారియాత్రాక్ష సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హలీరావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణ కర్పూర్వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేర తామ్రకవస్తి పున్నాక గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహసరోర్హాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే ఖండకారణ్యే ప్రజాపతి క్షేత్రే ధర్మభూమౌ కురుక్షేత్రాద సమోధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే అహోబిలకరుణాచలస్య పూర్వదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే దేవతా సన్నిధౌ సకల జగత్సృష్టుః తద్వయదీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమవర్షే పక్షే ప్రథమే హని యామే త్రయోదశ ఘటికాద్వి చత్వారి క్షత్రి ఘటికాసు కృతాసౌ ద్వితీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామధేయేంద్ర సమయే ఆర్దివ కూర్మ ప్రళయానంద స్వేదవరాహ బ్రాహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే స్వే సాక్షుత వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వదీతేషు అష్టావింశతితమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుష్షష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే సమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే దేశే వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మరుతో జ్యేష్ఠమాసే శుక్లపక్షే పంచమ్యాం స్థిరవాసరయుక్తాయాం పుష్యమే నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రాశి ప్రకాశేష ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్భిక్షయార్థం దశపూర్వేష దశాపరేష మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామ ఆతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైశ్వర్యమండల పర్యంతం కృతనాథైర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వనాశ్యమకర్షణ సంమిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం బాలకాపి సప్తదశ మండల పర్యంతం కృతనాథైర్వర్ష సహస్రావసానే ఏకైక బాలకాపకర్షణ క్రమేణ సహస్రీర్ధో మండల పర్యంతం కృత
रुद्रासेर्वर्ष सहस्रावसाने एकैकमाशापकर्षण क्रमेण सर्वराशिवकर्षण संमितकाले ध्रुवलोके निवासित्यर्थो नक्षत्रमण्डलपर्यन्तं रुद्रासेर्वर्ष सहस्रावसाने एकैकलोपापकर्षण क्रमेण सर्वराशिवकर्षण संमितकाले कृत अग्निष्टोम अतिरात्र आप्तोर्याम शान्तमन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यम चतुर्विध मोक्षफल सिद्ध्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य वरव्यूह विभवान्तर्यामे अर्चास्वरूपरूपगुण विभवैश्वर्यादि निरूपक श्री विघ्नो मुनीन्द्र मतानुसारभिः मन्वादिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्तगृह्य धर्मशास्त्र पुराणेतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మహాసంకల్ప పఠనం అంటాం. ఏ గ్రామంలో చేస్తున్నాం, ఏ రోజు చేస్తున్నాం, ఆ సమయం ఏంటి, ఆ వారం ఏంటి, అయితే చేసే వాళ్ళకి ఏ ఏ లోకాలు వస్తాయి, చేయించుకున్నటువంటి వారు ఎంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని పొందుతారనే విషయాన్ని తెలియజేసే మహాసంకల్పాన్ని చక్కగా మనందరం విన్నాం. ఇప్పుడు స్వామివారి గురించి అమ్మవారి గురించి స్వామివారికి తెలిపేటటువంటి దివ్యమైనటువంటి ప్రవరలు అంటాం. ఆ ప్రవరల్ని చక్కగా తెలియజేస్తాం. మా తరపున మేము స్వామివారి తరపున కాబట్టి మేము ఇటు కూర్చున్నాం. అయితే స్వయంగా అమ్మవారి తరపున చక్కగా తాళ్ళపాక వారే చక్కగా వచ్చున్నారు. అమ్మవారి తరపున ఉన్నటువంటి విశేషాలను కూడా తెలియజేస్తూ ఆ ప్రవరల్ని చక్కగా చెప్తాము. చక్కగా వినండి. ఎంతో మహాభాగ్యం ఉంటే గాని ఈ క్షణాన్ని, ఈ ఘట్టాన్ని మనం స్వామివారి చెంతలో స్వయంగా తిరుమల నుంచి వచ్చినటువంటి వారితో మనం చేయించుకోలేం. మహాభాగ్యం ఇది. దివ్యమైన ప్రవరల్ని చక్కగా వినండి. గోవిందుణ్ణి చక్కగా స్మరించుకోండి. అస్య శ్రీమదాది నారాయణస్య దివ్యమంగళ విగ్రహస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీనివాస పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూతస్య మూల ప్రకృతి స్వదీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయో కర్మణో ఖ్యాతివసాత్ उत्पत्ति स्थिति लय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस भारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस भारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय अखिल लोक पवित्र गोत्राय दिव्य पीतांबरधराय दिव्य किरीटादि दिव्याभरण भूषिताय दिव्य माल्योभिशोभिताय स्वर्ण गरुड वाहनारूढ़ाय भक्तलोक परिपालकाय गरुड वाहनारूढ़ाय अखिल शाखाध्यायिनो अचिंत्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंद चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्य भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगन सम्मोहन संसेवित पादारविंदा श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद कलात्मिकां भृगो संकल्पतनयां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातां श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि ब्रह्मतृप्त्यै ददामि लक्ष्मीरमण गोविंद गोविंद चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काश्यपावत्सार नैत्रमत्रयार्षेण प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगन सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं नवदल श्यामलांगीं
कश्यप प्रजापते संकल्पतनया रेवती नक्षत्रे मीना रासौ जाता श्री भूदेवी नाम्नीं इमां कन्यां दास्यामि ब्रह्म तृप्ते ददामि। रमण गोविंद गोविंद। ओम प्रजापति स्त्रियां यशः मुष्टयोरदनात्सपं कामस्य तृप्तिमानन्दम् अस्याग्ने भारजेहमा मोदः प्रमोद आनन्दः मुष्टयोर्निहिरस्तवः सुत्वेव कामस्य तृप्त्या भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गन सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद कलात्मिकां भृगोः संकल्पतनयां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातां श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि ब्रह्म तृप्ति ददामि। लक्ष्मी रमण गोविंद गोविंद। चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। काश्यपावत्सार नैत्रमत्रया ऋषेज प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गन सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं नवदल श्यामलांगीं कश्यप प्रजापते संकल्पतनयां रेवती नक्षत्रे मीना रासौ जातां श्री भूदेवी नाम्नीं इमां कन्यां दास्यामि ब्रह्म तृप्ते ददामि। रमण गोविंद गोविंद। ओम प्रजापति स्त्रियां यशः मुष्टयोरदनात्सपं कामस्य तृप्तिमानन्दम् अस्याग्ने भारजेहमा मोदः प्रमोद आनन्दः मुष्टयोर्निहिरस्तवः सुत्वेव कामस्य तृप्त्या गोविंद। सुमुहूर्तो अस्तु।
प्रसन्ना मम सर्वदा लक्ष्मी रमण गोविंद हस्ते मुरुदा अतः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतुना वन्दे पद्माभि शुभगे रक्षमां भुवनत्रयम् मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तो अस्तु रमण गोविंद प्रजापति सोमकं राजा नमसृजदा तन्त्रयो वेदान्वसृज्यन्ता हस्ते कुरुदा सह सीता सावित्री मांगल्यं दन्तुनानेन लोकरक्षक हेतुना भद्रामि शुभगे रक्षमां भुवनत्रयम् मांगल्यधारण मुहूर्तस्सु मुहूर्तो अस्तु यायुषा वर्चसा ब्रह्मवर्चसा तेनुद्विग्नमवेदं ददामि सदा वस्तिन्दिशूरजः दिवेव चक्षुराददम् तद्विप्रासोऽभिमन्यो जाग्रुवाकं सस्यमिन्धजे विष्णोर्यत्परमं पदम् कल्याणाद्भुतगात्राजकामिनार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंद लक्ष्मी रमण गोविंद गोविंद స్వామివారి యొక్క కార్యక్రమంలో స్వామివారికి చక్కగా మాల మార్పిడి జరుగుతుంది. ఆ మాల మార్పిడి తర్వాత స్వామివారికి నైవేద్యం తలంబ్రాలతో కార్యక్రమం పరిపూర్ణం అవుతుంది. స్వామివారి యొక్క దివ్య కార్యక్రమంలో దీన్ని ఈ యొక్క మాల మార్పిడిని చక్కగా చేస్తున్నప్పుడు రెండు చేతులు కూడా మీరందరూ కూడా చక్కగా కలుపుతూ ఆ యొక్క స్వామివారి యొక్క మెడలో ఇంచి తీసినటువంటి వరమాలని అమ్మవారికి వేస్తున్నట్టుగా, అమ్మవారు తన యొక్క చేతులతో స్వామివారికి వేస్తున్నట్టుగా ఇరువురు కూడా అమ్మవారు స్వామివారు అనుకుంటారు. మరి మనందరము కూడా మన చేతులతో అప్పుడు ఎప్పుడైతే మనం చక్కగా స్వామివారి కోసం అది చేస్తామో ఆ ధ్వని చేత అర్చక స్వామివారు చక్కగా అమ్మవారి యొక్క చేతి నుంచి విడవడినటువంటి ఆ యొక్క మాలని మీ అందరి తరపున స్వామివారికి సమర్పిస్తారు. మరి మాల మార్పిడి వాద్యాన్ని చక్కగా వాయించండి. స్వామివారికి మాల మార్పిడి ఇప్పుడు జరుగుతుంది.
గోవింద లక్ష్మీ రమణ గోవింద గోదారమణ గోవింద బాజా 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 వినండి 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 సన్న ఆపండి ఓన్లీ బాజా వాయించండి మాల మార్చనే తిరుమాళ్ళు మెచ్చనే మాల తాను వచ్చి మనసు ఇచ్చనే మాల గుచ్చి తాను వచ్చి మనసు ఇచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళు మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళు మెచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళు మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళు మెచ్చనే స్వామికి నివేదన అవుతుంది బాగా ఆపండి నివేదన కూడా మా శోభను వాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది నివేదనకి ప్రతి కళ్యాణంలో నేను ఆ పాట పాడుతుంటే ఒక్క పల్లవి ఒక్క చరణం ట్రై చేస్తా గొంతు కుదరట్లేదు కానీ స్వామికి పాడాలనిపిస్తుంది అందుకని ట్రై చేస్తా ఎంత కలిగుంటివో నా వెంకట కిశోర వకులని అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా బాజవద్దు బాజవద్దండి బాజవద్దు అమ్మ స్వామిని మీ బిడ్డ అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్ర ఎట్లా పెడతారో స్వామి మీ ఒళ్ళో కూర్చున్నాడు మీరు తినిపిస్తున్నాడని భావన చేయండి మగవాళ్ళు కూడా పురుషులు కూడా ఎంత కలిగుంటివో నా వెంకట కిశోర వకులనై అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా ఎంత కలిగుంటివో నా వెంకట కిశోర వకులనై అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా నే వకులనై అన్నము తినిపింతు ఆరగించరా నా కన్నా గోరు ముద్దలే పెడతాను నోరు తెరవరా నా కన్నా సిరికో ముద్ద నీకో ముద్ద చివరి ముద్దేమో నా కన్నా సిరికో ముద్ద నీకో ముద్ద చివరి ముద్దేమో నా కన్నా జగన్నాయక నీ వారగింప సకల లోకములు శాంతించు జగన్నాయక నీ వారగింప సకల లోకములు శాంతించు నీ ప్రసాదముల స్వీకరించు ఈ భక్తుల జన్మలు తరించు ఎంత కలిగుంటివో నా వెంకట కిశోర వకులనై అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా నే వకులనై అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా నే వకులనై అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా గోవిందా ఒక్కసారి మనస్ఫూర్తిగా గోవిందా అని తర్వాత కడుపు నిండా భోజనం చేద్దాం మనం అంతా లక్ష్మీ రమణ గోవిందా గోదారమణ గోవిందా నీలారమణ గోవిందా అన్నమయ్య వరద గోవిందా సంకీర్తన ప్రియ గోవిందా
ముత్యాల తలంబ్రాలు మీరందరూ స్పృశించండి. కొనడం మేము కొన్నాం, మాదేమీ లేదు, స్వామి ఇస్తే కొన్నాం కదా. మనం అందరం కలిసిపోతాం. మనం అందరం ముత్యాల తలంబ్రాలను ముట్టి అందరం స్పృశించి ఆ తలంబ్రాలని అమ్మవారికి స్వామివారికి మీ తరపున మీరే ఇస్తున్నట్టుగా భావించి అర్చక స్వాములకు ఇస్తే వాళ్ళు తలంబ్రాలు పోస్తారు. 11 కేజీల ముత్యాల తలంబ్రాలు. పోయిన సంవత్సరమే 2019లో ఏ క్వాలిటీ తెచ్చామో అదే క్వాలిటీ తెచ్చాం మళ్ళీ. ముత్యాల తలంబ్రాలు అందరూ స్పృశించండి అమ్మా. మనస్ఫూర్తిగా తృప్తిగా 2 చేతులు ఆ తలంబ్రాల మీద పెట్టి మంచిగా దండం పెట్టండి. అందరి దగ్గర తీసుకోండి. అటొకరు పోతారు, ఇటొకరు పోతారు. మంచిగా అందరూ తృప్తిగా ముట్టండి. నారాయణ. బాజా 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 ఆపండి. మీతో కూడా నేను కలిసి పాడలేని స్థితిలో ఉన్నా. మీరు ఆపండి, నేను పాడతా. అయ్యా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేరుగల జవరాలి పెండ్లి కూతురు. పెద్ద పేరు ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాల నడిమి పెళ్లి కూతురు. పేరంటాల నడిమి పెళ్లి కూతురు. ఇటు పేరు ఉత్ససిగుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. బిరుదు వెన్నడెము పెట్టి పెళ్లి కూతురు. మేరా బిరుదు మగని కన్నుంది పెళ్లి కూతురు. బిరుదు వెన్నడెము పెట్టి పెళ్లి కూతురు. మేరా బిరుదు మగని కన్నుంది పెళ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెదరేచి నిదివోయి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు. నేడు పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు. నేడు పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను. గట్టిగా వెంకటపతి కౌగిటను. వడి పెట్టినే నిదానమైన పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్బాంధవ గోవింద.
అందరూ చేతుల పైకి ఎత్తి గోవింద నామస్మరణ చెప్పాలి. గోవింద ఆత్రేయ పరాయణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, సంకీర్తన ప్రియ గోవింద, ఆచార్య పురుష గోవింద, అన్నమాచార్య వరద గోవింద 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 గోవింద. కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం విశ్వమూర్తిషు యజ్ఞస్యం వశత్కారస్తమింద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతిః ధీరసామృతం బ్రహ్మభూర్భవస్వరం విష్ణవే చరణ్నిర్వపదీం వై విష్ణుః యజ్ఞ ఏవాందదః ప్రతిష్ఠతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ధనుర్ధనాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి ధనా ప్రచోదయాత్. ఓం సప్తాత్రీశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ప్రచోదయాత్. నిధదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భవ్యాయ మౌనివర్గాయ పరిపూతాయ వాంగ్వినే లోక ప్రభాసమేతాయ శ్రీమద్విఘనసే నమః. వైఖానసానాం జన్మక్షేత్రం నైమిషారణ్యభూమిః. దేవో యేషాం దేవకీ పుణ్యరాశిః. యేషాం పాదద్వంద్వపద్మం ప్రపద్యే. భవ్యాయ మౌనివర్యాయ పరిపూతాయ వాంగ్వినే లోక ప్రభాసమేతాయ శ్రీమద్విఘనసే నమః. లక్ష్మీ వల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే శ్రీమద్విఘనసే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ కరుణ్యగమాగమేంద్రం భగవద్గస్య మరీచిం ఖాన్మనేంద్రం. భవాగతే జలజాదోదర సంభవాగత కదాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అగణితానేక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అగణితానేక దివ్యావతారస్య శ్రీ భూనీలా అన్నమాచార్య సహిత శ్రీ భూనీలా సమేత అన్నమాచార్య సహిత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం స్వామినః అనుగ్రహ కృపాకటాక్ష బల సిద్ధ్యర్థం కృత శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. శ్రీనివాస అష్టోత్తర సదకలశ స్నపనాంతే వైవాహిక మహోత్సవాంతే పరిపూర్ణం భగవదనుగ్రహం భూయాతి భవంతో మహాంతో అనుగృహంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.